హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో రూఫ్స్ గురించి అయితే చూద్దాం. సో అయితే ఇక్కడ రూఫ్స్ గురించి మీరు తెలుసుకునే ముందుగా ఇక్కడ అసలు ఈ వాల్స్ అనేటివి మనకు అసలు ఎలా కనపడుతున్నాయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి అనేది కూడా చూడాలి. సో చూడండి, ప్రజెంట్ ఇక్కడ మనం గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉన్నాం. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఈ వాల్స్, ఈ షేప్స్ అన్ని మనం క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం చూడండి. సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చినట్లయితే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా, అంటే వాల్స్ కావచ్చు, లేకపోతే ఫ్లోర్ కావచ్చు, లేకపోతే ఇంటీరియర్ ఆబ్జెక్ట్స్ ఏదైనా కావచ్చు, అది టీవీ కావచ్చు, టేబుల్ కావచ్చు, చైర్ కావచ్చు, ఎనీ ఆబ్జెక్ట్. సో అవన్నీ కూడా ఇక్కడ ట్రాన్స్పరెంట్గా అయితే చూపిస్తాయి అన్నట్టు. సో ఇది మీరు ఒక చిన్న సెట్టింగ్ చేంజ్ చేసుకోవడం వలన ఇవి చూపిస్తాయి. అలాగే అది చేంజ్ చేస్తే సో చూపించకుండా కూడా మనం మార్చుకోవచ్చు అన్నట్టు. అయితే ప్రజెంట్ ఇక్కడ ఆ సెట్టింగ్ అనేది ఆన్ అయి ఉండడం వలన మనకి ఇది చూపిస్తుంది. సో ఇదే మీరు సెకండ్ ఫ్లోర్ కానీ, థర్డ్ ఫ్లోర్ కానీ, ఫోర్త్ ఫ్లోర్ కానీ వెళ్తే సో కొన్నిసార్లు చూపించకపోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫోర్త్ ఫ్లోర్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ అసలు ఆ వాల్స్ కూడా చూపించట్లే. అదే మనం 3Dలో చూసినట్లయితే వాల్స్ ఇక్కడ మనకి ఏ ఫ్లోర్ వరకు ఇచ్చారు, సో టోటల్గా 4th ఫ్లోర్ వరకు అయితే ఉన్నాయన్నట్టు. సో చూడండి, ఇక్కడ 4th ఫ్లోర్ వరకు అయితే ఈ వాల్స్ అయితే వచ్చాయి. కానీ 4th ఫ్లోర్ ఇక్కడ మనం 2Dలో యాక్టివేట్ చేస్తే చూపించట్లేదు. దీనికి ఒక రీజన్ ఉంది. అదేంటి అంటే ఈ సెకండ్ ఫ్లోర్లో కానీ, థర్డ్ ఫ్లోర్లో కానీ, 4th ఫ్లోర్కి కానీ నేను ఇందాక చెప్పిన ఆ ఆప్షన్ అనేది డీయాక్టివేషన్లో ఉంది. సో దాన్ని ఎలా యాక్టివేట్ చేయాలి, అసలు ఆ ఆప్షన్ ఏంటి అంటే, సో చూడండి, ఇక్కడ నేను 4th ఫ్లోర్లో అయితే ఉన్నాను ప్రజెంట్. సో ఇప్పుడు ఈ 4th ఫ్లోర్ యాక్టివేట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాపర్టీస్ ప్యానల్లో ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ అండర్లే అని ఒక ప్యానల్ అయితే ఉంటుంది. ఈ ప్యానల్లో ఇక్కడ చూసినట్లయితే రేంజ్ బేస్ లెవెల్ అనేది చూసినట్లయితే నన్ అని ఉంది. సో ఇక్కడ నన్ అంటే అసలు ఏది యాక్టివేట్ అవ్వలేదు అన్నట్టు. సో దీన్ని మనం చేంజ్ చేసుకోవాలి. ఇది చేంజ్ చేసుకుంటే మనకి ఆ చేంజ్ చేసిన సెట్టింగ్స్ని బట్టి మనకి ఇక్కడ ప్రివ్యూ అయితే వస్తుంది అన్నట్టు. సో చూడండి, ఇక్కడ ప్రాపర్టీస్ ప్యానల్లో అండర్లేలో రేంజ్ బేస్ లెవెల్ అనేది నేను ఇక్కడ థర్డ్ ఫ్లోర్ అయితే తీస్తున్నాను. ఎందుకంటే థర్డ్ ఫ్లోర్లో ఉండేటివన్నీ కూడా 4th ఫ్లోర్లోకి అప్డేట్ అవ్వాలి నాకు. సో చూడండి, ఇక్కడ బేస్ లెవెల్ 3rd అని పెట్టాను కాబట్టి ఇక్కడ 3rd ఫ్లోర్లో ఉండేటివన్నీ కూడా రేంజ్ టాప్ లెవెల్ ఇక్కడ 4th ఫ్లోర్లోకి అయితే చూపిస్తున్నాయి. అయితే ఇక్కడ టాప్ లెవెల్ నుంచి కిందకు చూస్తున్నాం. అది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ సో చూడండి, ఇక్కడ లుక్ డౌన్ అనేది ఉంది. అంటే 4th ఫ్లోర్ నుంచి కిందకు చూస్తున్నాం కాబట్టి ఇవన్నీ వచ్చాయి. అదే ఇక్కడ లుక్ డౌన్ బదులు ఈ లుక్అప్ అనేది కానీ తీసుకున్నాం అనుకోండి, సో పైన ఉన్నట్టు చూపిస్తాయి. అంటే 5th ఫ్లోర్లో ఉన్నట్టు ఇక్కడికి మనకి కిందకు వస్తాయి అన్నట్టు, ఒకవేళ 5th ఫ్లోర్ ఉంటే. సో ఈ విధంగా మనం ఈ సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోవడం వల్ల మనకి ప్రివ్యూస్ అయితే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేటి 4th ఫ్లోర్లో మీరు చూసుకోవాలి అంటే సో చూడండి, ఇక్కడ సో గ్రౌండ్ అనేది తీసుకున్నట్లయితే సో చూడండి, ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో మనం ఫ్లోర్ అయితే వేసాం. ఆ ఫ్లోర్ కూడా ఇక్కడికి 4th ఫ్లోర్కి అయితే చూపిస్తుంది. అలాగే ఇక్కడ ఈ చిన్న రూమ్ కూడా చూపిస్తాను చూడండి. ఇలాగ మనం రెఫరెన్స్ తీసుకోవచ్చు. సేమ్ ఇదే ప్లేస్లో మనం 4th ఫ్లోర్లో ఒక బాత్రూమ్ అనేది మనం కట్టాలి అనుకుంటే ఈ రెఫరెన్స్ని తీసుకొని మనం ఈజీగా కట్టేయచ్చు అన్నట్టు. సో అయితే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్కి తీసాం కదా. సో ఇక్కడ మనకి సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో కూడా ఈ రెఫరెన్స్ చూపిస్తుంది అంటే చూపించదు. ఎందుకంటే మనం గ్రౌండ్ నుంచి డైరెక్ట్గా 4th ఇచ్చాం. మధ్యలోనే సో థర్డ్ ఫ్లోర్లో కానీ, సెకండ్ ఫ్లోర్లో కానీ మనం ఈ విధంగా ఆప్షన్ అయితే సెట్ చేసుకోలేదు. సో కాబట్టి సో చూడండి, ఇక్కడ 3rd ఫ్లోర్ యాక్టివేట్ చేసినట్లయితే ఇక్కడ ఏం చూపించట్లే. ఇక్కడ చూపించాలన్నా కూడా సేమ్ ఇదే విధంగా ఇక్కడ ప్రాపర్టీస్ ప్యానల్లోకి వచ్చేసి ఇక్కడ అండర్లేలో రేంజ్ బేస్ లెవెల్ అనే దాన్ని మీరు చేంజ్ చేసుకోవాలి. ఎలాగా ఇక్కడ మీకు ఆ ప్రివ్యూ అనేది అసలు ఎక్కడి నుంచి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి నాకు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ కాంటే ఫస్ట్ ఫ్లోర్, లేదా ఇక్కడ సెకండ్ ఫ్లోర్ కాంటే సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కాంటే థర్డ్ ఫ్లోర్, అలాగా సెట్ చేసుకోవాలన్నట్టు. సో ఈ విధంగా మీరు సెటప్ చేసుకున్న తరువాత మీరు ఇక్కడ రూఫ్ అయితే క్రియేట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే సో చూడండి, 4th ఫ్లోర్లో ప్రీవియస్గా ఇక్కడ అసలు ట్రాన్స్పరెంట్గా కూడా మనకి ఏ రెఫరెన్స్ లేదు. అలాగా లేనటప్పుడు మనం అసలు రూఫ్ ఎలా క్రియేట్ చేయగలుగుతాం? సో క్రియేట్ చేయడం కష్టం. సో అందువల్ల ఈ విధంగా ప్రాపర్టీస్ ప్యానల్లో ఉండే అండర్లే ఆప్షన్లో నుంచి మనం ఇక్కడ రేంజ్ బేస్ లెవెల్ అనేది, అలాగే రేంజ్ టాప్ లెవెల్ అనేది చేంజ్ చేసుకొని సో ఆ తర్వాత ఇక్కడ రూఫ్స్ అయితే క్రియేట్ చేయడం స్టార్ట్ చేయాలి. సో ఇది రూఫ్స్కి ఒక్కదానికే కాదు, అన్నిటికీ ఉపయోగపడుతుంది అన్నట్టు. మనకి రెఫరెన్స్ కావాలి అంటే ఈ ఆప్షన్ ఆన్ చేసుకోవాలి. సో అయితే ఇక్కడ నాకు టాప్ లెవెల్ ఏముంది అంటే 4th ఫ్లోర్ అనేది ఉంది. ఇక్కడ 4th ఫ్లోర్ అనే దాన్ని యాక్టివేట్ చేశాను. యాక్టివేట్ చేసిన తర్వాత ఇక్కడ బిల్డ్ ప్యానల్లో రూఫ్ టూల్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. అయితే ఇక్కడ రూఫ్ టూల్లో కూడా మీరు ఇక్కడ ఫస్ట్ టైప్ని అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది, రూఫ్ బై ఫుట్ ప్రింట్. సో దీన్ని మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, ఇక్కడ నేను దీన్ని అయితే సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత
ఇక్కడ రూఫ్ని అయితే డ్రా చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ డ్రా టైప్స్లో నుంచి మీకు ఏ టైప్ కావాలో ఆ టైప్ అయితే చూస్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఈ పిక్ వాల్ టైప్ని అయితే చూస్ చేసుకున్నాను. సో అలాగే ఇక్కడ అసలు రూఫ్ అనేది ఏ టైప్లో క్రియేట్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా సో ఇక్కడ ముందుగానే మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ రూఫ్లో ఫ్లాట్ రూఫ్ మనం క్రియేట్ చేయొచ్చు, అదేవిధంగా స్లోప్ రూఫ్ మనం క్రియేట్ చేయొచ్చు అన్నట్టు. అలాగే ఫ్లాట్ విత్ స్లోప్ రూఫ్ కూడా క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకా చాలా టైప్స్లో క్రియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే ఫ్లాట్ రూఫ్. ఇక్కడ ఫ్లాట్ రూఫ్ మనం క్రియేట్ చేయాలి అంటే ఈ డిఫైన్స్ స్లోప్ అనే ఆప్షన్ ఆఫ్ చేయండి. సో దీన్ని అన్టిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ వాల్స్ అయితే మీరు పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, సో ఈ విధంగా మీకు కావాల్సిన రూఫ్ షేప్ని అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే నేను ఇక్కడ డ్రా చేయకుండా ఇక్కడ రెఫరెన్స్ని అయితే పిక్ చేసుకున్నాను. డైరెక్ట్గా షేప్ అయితే వచ్చింది. అయితే దీన్ని మీరు క్లోజ్డ్ లూప్గానే తీసుకోవాల్సి ఉంటుంది. రూఫ్ ఎప్పుడు కూడా క్లోజ్డ్ లూప్లోనే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ టిక్ మార్క్ మీద అయితే క్లిక్ చేస్తాను. చూడండి, ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇది అప్లై అయిపోతుంది. సో చూడండి, రూఫ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు 3Dలో చూసినట్లయితే సో చూడండి, రూఫ్ అయితే క్రియేట్ అయింది అన్నట్టు. సో ఈ విధంగా రూఫ్ అయితే మనం క్రియేట్ చేయొచ్చు, అది కూడా ఫ్లాట్ రూఫ్. ఇప్పుడు నేను క్రియేట్ చేసింది ఫ్లాట్ రూఫ్. అయితే ఇక్కడ ఈ రూఫ్ థిక్నెస్ ఎంత అంటే సో చూడండి, ఇక్కడ చూపిస్తాయి మీకు ఈ రూఫ్కి సంబంధించిన థిక్నెస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇది సో ఈ రూఫ్కి సంబంధించిన థిక్నెస్. ఇంకా ఇది మీరు చేంజ్ చేసుకోవాలి అంటే ఎడిట్ టైప్లోకి వెళ్ళి మీరు చేంజ్ చేసుకోవచ్చు కూడా. సో అయితే ఇప్పుడు మళ్ళీ నేను ఈ రూఫ్ని అయితే డిలీట్ చేసేస్తాను. చూడండి, సో డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్లాట్ రూఫ్ విత్ స్లోప్ అంటే ఫ్లాట్గానే ఉండాలి కానీ స్లోప్ అయితే అప్లై అవ్వాలి అన్నట్టు. సో అది ఎలా చేస్తామంటే సో ప్రీవియస్గా చేసిన సేమ్ ప్రాసెస్. సో అయితే మళ్ళీ నేను ఇక్కడ ఈ టాప్ ఫ్లోర్ అయితే యాక్టివేట్ చేస్తున్నాను. నాకు టాప్ ఫ్లోర్ 4th ఫ్లోర్ కాబట్టి ఈ 4th ఫ్లోర్ మీద క్లిక్ చేశాను. సో చూడండి, ఇక్కడ ఈ టాప్ ఫ్లోర్ అయితే యాక్టివేట్ అయింది. ఇప్పుడు ఫ్లాట్ రూఫ్ విత్ స్లోప్ అన్నట్టు. సో కాబట్టి ఇక్కడ ఈ బిల్డ్ ప్యానల్లో రూఫ్ టూల్ మీద క్లిక్ చేసి రూఫ్ టూల్ని అయితే యాక్టివేట్ చేశాను. యాక్టివేట్ చేసిన తర్వాత ఇక్కడ షేప్ అయితే మనం డ్రా చేసుకోవాలి కాబట్టి ముందుగా డిఫెన్స్ స్లోప్ అనే దాన్ని ఆఫ్ చేస్తున్నాను. మీకు ఇది ఆఫ్లో ఉంటే మళ్ళీ దీన్ని ఏం టచ్ చేయకండి. సో ఈ డిఫెన్స్ స్లోప్ అనే దాన్ని ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ డ్రా టైప్లోంచి మీకు ఏ టైప్ కావాలో ఆ టైప్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సో డ్రా చేసేయాల్సి ఉంటుంది. సో చూడండి, నేనైతే ఇక్కడ ఈ వాల్కి సంబంధించిన అవుటర్ ఎడ్జ్ని అయితే సో ఇక్కడ పిక్ చేసుకున్నాను కాబట్టి షేప్ ప్రాపర్గానే వచ్చింది. నెక్స్ట్ ఇది కంప్లీట్గా క్లోజ్గా ఉండేటట్లు చూసుకోవాలి కాబట్టి నేను ఇది క్లోజ్ చేశాను కూడా. సో నెక్స్ట్ ఇక్కడ ఏం కావాలంటే స్లోప్ కావాలి. సో అది కూడా ఏంటి, ఫ్లాట్ రూఫ్కి స్లోప్ అనేది అప్లై అవ్వాలి. అలా అప్లై అవ్వాలి అంటే ఇక్కడ స్లోప్ యారో అనే దాన్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, మోడల్ ప్యానల్లో స్లోప్ టూల్ అయితే ఉంటుంది. సో దీన్ని మీరు పిక్ చేసుకొని ఇక్కడ స్లోప్ డైరెక్షన్ అయితే చూపించాలి. సో చూడండి, ఇది బేస్ అన్నట్టు. సో అలాగే ఇక్కడ నుంచి ఇది టాప్ అనేసి నేను తీసుకున్నా. అంటే ఇక్కడ సో టాప్ డైరెక్షన్ సైడ్ మనకి స్లోప్ అయితే వస్తుంది. సో ఇది పైకి వెళ్తుంది, ఇది సేమ్ ఇదే హైట్లో ఉంటుంది. మనం ఇచ్చే హైట్ ఇక్కడ వస్తుంది, అంటే స్లోప్ అనేది ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్తుంది. సో చూడండి, ఇక్కడ టెయిల్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ టెయిల్ అంటే లెవెల్ ఎట్ టెయిల్. సో ఇది టెయిల్ అన్నట్టు. లెవెల్ ఎట్ హెడ్ ఇది టాప్, ఇది అయితే ఆ హెడ్ అన్నట్టు. ఇక్కడ మనకి ఏం కావాలంటే హైట్ ఆఫ్సెట్ అట్ హెడ్. మనకి ఆ హెడ్ దగ్గర ఎంత హైట్ ఉండాలో ఆ హైట్ ఇస్తాం. అలాగే ఇక్కడ టెయిల్ దగ్గర అనేది కూడా ఎంత హైట్ ఉండాలో ఆ హైట్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ డిఫాల్ట్గా ఇక్కడ డిఫాల్ట్ వాల్స్ ఏదైతే హైట్లో ఉన్నాయో ఆ హైట్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు, అంతకన్నా తక్కువ కానీ ఎక్కువ కానీ కూడా తీసుకోవచ్చు అన్నట్టు. నేనైతే ఇక్కడ హైట్ ఆఫ్సెట్ అట్ టైల్ అనే దగ్గర 0ని ఇచ్చాను. అలాగే హైట్ ఆఫ్సెట్ అట్ హెడ్ అనే దగ్గర సో 10 ఫీట్స్ ఉంది, నేను 10 ఫీట్సే ఇస్తున్నాను. కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు కూడా. ఇక్కడ ఇవి చేంజ్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ అనేది అప్లై చేసినట్లయితే సో చూడండి, ఇక్కడ స్లోప్ వస్తూ మనకి ఫ్లాట్ రూఫ్ అయితే క్రియేట్ అయింది. సో చూడండి, స్లోప్తో ఈ ఫ్లాట్ రూఫ్ అయితే క్రియేట్ అయింది అన్నట్టు. సో ఈ విధంగా మనం ఫ్లాట్ విత్ స్లోప్ రూఫ్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. అయితే నెక్స్ట్ ఇక్కడ ఈ వాల్ అనేది ఈ రూఫ్కి అటాచ్ అవ్వాలి అంటే ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఇది మళ్ళీ ఫిల్ అయిపోయేసి ఇక్కడ కంప్లీట్ క్లోజ్లో ఉండాలి అంటే మనం చేయాల్సిన ప్రాసెస్ సో ఫస్ట్ ఈ వాల్ అనేది సెలెక్ట్ చేసుకొని తర్వాత ఈ మాడిఫై వాల్ ప్యానల్లో ఇక్కడ అటాచ్ టాప్ బేస్ అనే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఈ రూఫ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ఈ గ్యాప్ అనేది ఫిల్ అయిపోతుంది. సో చూడండి, సో ఈ విధంగా ఫిల్ చేయొచ్చు అన్నట్టు ఈ గ్యాప్లంతా కూడా. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ కూడా నేను క్లోజ్ చేస్తాను. ఇక్కడ ఈ లోపల ఉండే వాల్స్ని కూడా మనం ఇలాగే చేయొచ్చు. ఆ వాల్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఇక్కడ అటాచ్ టాప్ బేస్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని సో ఇలాగే లింక్ చేయాలి.
సో ఫస్ట్ ఆ వాల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ అటాచ్ టాప్ బేస్ అనే దాన్ని తీసుకొని తర్వాత ఇక్కడ రూఫ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకోవడం వలన ఇది క్లోజ్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి ప్రాపర్ క్లోజింగ్స్తో వచ్చింది. నెక్స్ట్ స్లోప్ రూఫ్స్. సో రూఫ్కి డైరెక్ట్గా స్లోప్ ఇస్తూ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. సో చూడండి, సో ఫస్ట్ ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ చేసిన ఈ రూఫ్ అంతా కూడా అండు అయితే చేసేస్తాను. మీరు డైరెక్ట్గా డిలీట్ చేసేయచ్చు కూడా దీన్ని. ఓకే, సో చూడండి మళ్ళీ ఇక్కడ నేను 4th ఫ్లోర్ అయితే యాక్టివేట్ చేశాను. యాక్టివేట్ చేసిన తర్వాత ఇక్కడ బిల్డ్ ప్యానల్లో రూఫ్ టూల్ అయితే యాక్టివేట్ చేశాను. సో ఇది యాక్టివేట్ చేసిన తర్వాత ఇక్కడ సో డ్రా టైప్స్లో నుంచి మీకు ఏ టైప్ కావాలో ఆ టైప్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో అయితే నేను ఇక్కడ ఈ పిక్ వాల్ టైపే చూస్ చేసుకున్నాను. సో ఇవి సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ సో ఇవి నేను పిక్ చేసుకుంటాను. కానీ ఇక్కడ మనం ఇవి సెలెక్ట్ చేసుకునే ముందుగా అంటే ఈ షీట్లో మనం ఈ రూఫ్కి సంబంధించిన షేప్ డ్రా చేసే ముందుగా డిఫైన్స్ స్లోప్ అనేదాన్ని ఆన్ చేసి పెట్టుకోవాలి. సో దీన్ని ఆన్ చేస్తేనే స్లోప్ అయితే అప్లై అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ ఈ డిఫైన్స్ స్లోప్ అనేదాన్ని ఆన్ చేసిన తర్వాత అంటే ఇక్కడ ఈ చెక్ బాక్స్కి మీరు టిక్ మార్క్ అనేది అప్లై చేసిన తర్వాత ఇక్కడ రూఫ్కి సంబంధించిన షేప్ అయితే డ్రా చేయాలి. సో చూడండి ఇక్కడ నేను పిక్ వాల్ టైప్ అయితే తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ ఈ వాల్కి సంబంధించిన అవుటర్ ఎడ్జ్ అయితే సో పిక్ చేసుకున్నాను అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ క్లోజ్. సో ఇప్పుడు ఈ రూఫ్కి సంబంధించిన ఒక క్లోజర్ లూప్ షేప్ అయితే డ్రా అయింది చూడండి. అయితే ఇక్కడ నేను ఎస్కేప్ అయితే ప్రెస్ చేశాను. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఈ టూల్ అయితే డియాక్టివేట్ అయిపోయింది. అయితే ఇక్కడ ఒకటి గమనించండి, మనం ఇక్కడ స్లోప్ అనేది ఎలా తీసుకుంటున్నాం అంటే సో చూడండి అక్కడ స్లోప్ అనే దాన్ని మనం టిక్ మార్క్ చేసాం. అయితే ఆ స్లోప్కి సంబంధించిన యాంగిల్ వాల్యూ ఎంత అంటే సో చూడండి ఇక్కడ డైమెన్షన్స్లో స్లోప్ యాంగిల్ వాల్యూ అయితే చూపిస్తుంది. సో ఈ స్లోప్కి సంబంధించిన వాల్యూ 30 degreesలో ఉంది. అంటే 30 degreesగా మనం ఇక్కడ ప్రతి లైన్కి అప్లై చేసాం అన్నట్టు. ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చినట్లయితే ఇక్కడ 30 degrees ఆఫ్ యాంగిల్తో ఈ స్లోప్ రూఫ్ అయితే క్రియేట్ అయింది. అయితే ఈ స్లోప్ యాంగిల్ మనం చేంజ్ చేసుకోవచ్చు. అలా చేంజ్ చేసుకోవాలి అంటే ఈ స్లోప్ రూఫ్ మీరు పిక్ చేసుకొని ఇక్కడ డైమెన్షన్స్లో స్లోప్ వాల్యూ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూడండి ఇక్కడ నేను 20 అయితే ఇస్తున్నా, 20 ఎంటర్. సో చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా 20 degreesతో ఈ స్లోప్ రూఫ్ అయితే క్రియేట్ అయింది. సో ఈ విధంగా రూఫ్స్కి స్లోప్స్ ఇస్తూ మనం షేప్ అయితే క్రియేట్ చేయొచ్చు అన్నట్టు. సో అయితే ఇక్కడ ఆల్రెడీ స్లోప్ ఉండే వాల్స్కి ఇంకొక స్లోప్ అనేది అప్లై చేయాలంటే ఎలా అంటే మనం సింపుల్గా తీసుకున్నట్లయితే ఓల్డ్ టైప్ ఆఫ్ హౌసెస్ తీసుకుంటే వాటికి సో ఫ్రంట్ సైడ్ ఒక చిన్న గూడ్ లాగా ఉండేది అన్నట్టు. అంటే వి షేప్లో ఒక స్లోప్ అయితే వచ్చేది. సో అలాంటి స్లోప్స్ మనం క్రియేట్ చేయాలి అంటే సో చూడండి ఇక్కడ నేను మళ్ళీ 4th ఫ్లోర్ అయితే యాక్టివేట్ చేశాను. యాక్టివేట్ చేసిన తర్వాత ప్రీవియస్గా ఏదైతే క్రియేట్ చేశానో ఆ రూఫ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిట్ ఫుట్ ప్రింట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎక్కడ స్లోప్ రావాలనో అది మీరు చూస్ చేసుకోవాలి. సో చూడండి అయితే నాకు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తే చాలు అనుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ ట్రిమ్ చేసేస్తాను. ఇక్కడి నుంచి ఇక్కడికి స్ప్లిట్ చేసి ఎస్కేప్ డిలీట్. ఇప్పుడు లైన్ తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ 2 లైన్స్ అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ లైన్కి స్లోప్ ఉందా అంటే సో చూడండి దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ డిఫరెన్స్ స్లోప్ అనేది ఉంది కాబట్టి దీన్ని ఆఫ్ చేశాను. అలాగే దీన్ని సెలెక్ట్ చేసుకొని డిఫరెన్స్ స్లోప్ అనేదాన్ని ఆఫ్ చేశాను. ఆఫ్ చేసిన తర్వాత ఒకసారి టిక్ మార్క్ అనేది అప్లై చేసి చూసినట్లయితే సో చూడండి ఇక్కడ మనకి డిఫరెన్స్ అనేది ఏం కనపట్లేదు. ఎందుకంటే అది నేను ఆఫ్ చేసినా ఆన్ చేసినా సరే సో ప్రీవియస్గా ఉన్న వాటిని బేస్ చేసుకుని షేప్ అయితే వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఇక్కడ వి షేప్లో ఒక స్లోప్ రావాలి. అలా రావాలి అంటే దీనికి సో కంటిన్యూషన్ ప్రాసెస్ ఉందన్నట్టు. సో చూడండి ఎడిట్ ఫుట్ ప్రింట్ స్లోప్ యారో అనే దాన్ని తీసుకొని ఇక్కడ మన స్లోప్ యారో అయితే డ్రా చేయాలి. సో చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి స్లోప్ యారో అయితే తీసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇదే స్లోప్ యారోనే ఇక్కడి నుంచి ఇక్కడికి సో ఇలాగా 2 యారోస్ అయితే తీసుకున్నాం. సో తీసుకున్న తర్వాత ఈ యారో సెలెక్ట్ చేసినట్లయితే దీని టెయిల్ హైట్ 0 అంటే ఇక్కడ ఇటు సైడ్ అయితే రూఫ్ హైట్ ఉందో సేమ్ హైట్ నుంచి కంటిన్యూ ఇక్కడ పైకి ఇక్కడ ఆ హెడ్ హైట్ అనేది ఎంత ఉందంటే 10 ఉంది. సో 10 feet వరకు వెళ్ళిపోద్ది. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ టెయిల్ హైట్ అనేది ఈ రూఫ్ని బేస్ చేసుకొని స్ట్రైట్గా వస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ హైట్ అనేది అప్లై సో 10 feet వెళ్ళిపోతాయి. అంటే ఈ యారో టాప్ హైట్ రెండు ఒకే దాని వల్ల ఉండడం వల్ల మనకి వి షేప్ అయితే జనరేట్ అవుతుంది. సో చూడండి ఇప్పుడు నేను ఇక్కడ టిక్ మార్క్ అయితే అప్లై చేశాను. అప్లై చేస్తే వి షేప్ అయితే వచ్చింది ఇక్కడ.
సో ఈ విధంగా మనం స్లోప్ మీద మళ్ళీ ఇంకో స్లోప్ అయితే జనరేట్ చేయొచ్చు అన్నట్టు. సో అయితే ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ కూడా మనం ఫిల్ చేసుకోవాలి అంటే అలా కూడా ఫిల్ చేసుకోవచ్చు. అలా ఫిల్ చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఈ వాల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వాల్ సెలెక్ట్ చేసుకొని అటాచ్ టాప్ బేస్ ఈ సెలెక్ట్ చేసుకొని ఈ రూఫ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే సో చూడండి ఈ గ్యాప్ ఏం లేకుండా ప్రాపర్గా క్లోజింగ్ అయితే వచ్చింది. ఇక్కడ బయట చూడడానికి ఈ రూఫ్కి సంబంధించిన ఈ షేప్ ఎక్స్ట్రా డిజైన్ ఇలాగ స్లోప్ కూడా వచ్చింది అన్నట్టు. సో ఇలాగా ఈ రూఫ్స్కి సో మల్టిపుల్ స్లోప్స్ కూడా అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడే అప్లై చేసిన ఇలాంటి స్లోప్ ఇక్కడ అప్లై చేయొచ్చు. ఇటు సైడ్ అంటే టోటల్గా 4 సైడ్స్ను కూడా మీరు తీసుకోవచ్చు. కావాలంటే నెంబర్ ఆఫ్ స్లోప్స్ మనం తీసుకోవచ్చు అన్నట్టు. సో అయితే ఇక్కడ ఈ స్లోప్కి సంబంధించిన టాప్ హైట్ రెండు కూడా ఒకటే తీసుకోవాలి. ఇక్కడ 2 యారోస్ తీసుకున్నాం కదా, ఇటు సైడ్ ఇటు ఒకటి ఆ 2 యారోస్కి ఒకటే తీసుకోవాలంటే అలా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక సైడ్ 10 ఇచ్చి ఇంకో సైడ్ మీరు తక్కువైనా తీసుకోవచ్చు. సో అలా మీరు ఆ వాల్యూ అడ్జస్ట్ చేయడం ద్వారా ఇక్కడ ఒక సైడ్ ఎక్కువ బెండ్ అవుతుంది, ఇంకో సైడ్ తక్కువ బెండ్ అవుతుంది అంతే. సో కాకపోతే 2 యారోస్ కూడా ఒకే డైరెక్షన్ మెయింటైన్ చేసేటట్లయితే సో డ్రా చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇలాగా రూఫ్ని ఫ్లాట్గాను క్రియేట్ చేయొచ్చు, అదేవిధంగా ఫ్లాట్ విత్ స్లోప్ అనేది క్రియేట్ చేయొచ్చు, అలాగే స్లోప్డ్ రూఫ్స్ క్రియేట్ చేయొచ్చు, అదేవిధంగా స్లోప్ ఉన్న రూఫ్కి ఇంకా స్లోప్స్ కూడా మనం ఎక్స్ట్రా ఇలాగ క్రియేట్ చేయొచ్చు అన్నట్టు. ఈ టైప్ ఆఫ్ షేప్స్లో కూడా మనం రూఫ్స్ అయితే క్రియేట్ చేయొచ్చు అన్నట్టు. ఈ వీడియోలో రూఫ్ని ఫ్లాట్గా ఎలా క్రియేట్ చేయాలి, అదేవిధంగా ఫ్లాట్ రూఫ్కి స్లోప్ ఎలా అప్లై చేయాలి, అదేవిధంగా స్లోప్డ్ రూఫ్స్ ఎలా క్రియేట్ చేయాలి, సో అలాగే వాల్ని ఆ రూఫ్కి ఎలా అటాచ్ చేయాలి అనేది చూసాం. సో అలాగే నెక్స్ట్ వీడియోలో కర్వ్డ్ రూఫ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూస్తాం. సో అలాగే కర్వ్డ్ రూఫ్స్ కూడా వాల్స్ ఎలా అటాచ్ చేయాలి అనేది, అలాగే రూఫ్కి మెటీరియల్స్ ఎలా అప్లై చేయాలి అనేది కూడా సో నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. సో ఓకే వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.